అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు అమరావతి ప్రాంతంలోనే ఎక్కడ చూసినా సరే ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ప్రస్తుతం మనకైతే నిడమరు ప్రాంతంలోని ఒక పవర్ డెక్ పనుల దగ్గర అయితే ఉన్నాం, వర్కుల దగ్గర అయితే ఉన్నాము. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే నిర్మాణ పనులు కార్మికుల చేత కలకల్లాడుతూ ఉంటుందని చెప్పాలి. దానికి ఉదాహరణ ఈ యొక్క పనులు అయితే చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు. ఇది పవర్ డెక్ పనులు అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది సిడిఎక్సెస్ రోడ్డు క్రాస్ దగ్గర నుంచి సబ్స్టేషన్ దగ్గర నుంచి దాదాపు నిడమరు ఊరు చివర 13 కిలోమీటర్ల వరకు ఈ పవర్ డెక్ పనులు అయితే నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి 13 కిలోమీటర్ల వరకు ఇదే పనులు జరుగుతున్నాయి. ఇది ఏదైతే ఉందో ఈ అమరావతి ప్రాంతంలోనే ఎక్కడా కూడా కేబుల్ కానీ స్తంభాలు ఎలాంటి పైకైతే ఏం కనపడవు. అంతా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్ ఈ పవర్ డెక్ ద్వారా పంపించేందుకే ఈ యొక్క నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు చూసుకోవచ్చు ఈ 13 కిలోమీటర్ల వరకు అయితే జరిగే చోట అయితే మనమైతే ఉన్నాము. నిడమర్రు గ్రామం దగ్గర అయితే మనమైతే ఉన్నాము. దాదాపు సిడిఎక్సెస్ రోడ్డు క్రాస్ నుంచి మొదలయ్యి నిడమర్రు ఊరు చివరకు సంబంధించిన ప్రాంతంకి అయితే ఈ 13 కిలోమీటర్లు వస్తుంది. ఈ కేబుల్కి సంబంధించి అన్నీ కూడా ఈ పవర్ డెక్ లోపల నుంచి కూడా అండర్ గ్రౌండ్లో దీని కింద అయితే వస్తుంది. దీనికి ఈ పవర్ డెక్కి అటువైపు సైడ్ దీని పవర్ డెక్కి సంబంధించి రైట్ సైడ్ అయితే ఆర్హెచ్ఎస్ అంటారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ వస్తుంది. మధ్యలో ఈ పవర్ డెక్ ప్రాజెక్ట్ వస్తుంది. దాదాపు 1 కిలోమీటర్కి మధ్య సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ అయితే వస్తుంది. ఈ 13 కిలోమీటర్లకు సంబంధించి దాదాపు 6 కంట్రోల్ రూమ్లు అయితే వస్తాయి. ఎక్కడ ఏదైనా రిపేర్లు కానీ వైర్లు సంబంధించి పవర్కి సంబంధించినటువంటి ఏ కేబుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం ఇచ్చేయాలన్నా కూడా ఆ కంట్రోల్ రూమ్లో ఉండే కూడా పరీక్షణ అయితే జరుగుతుంది. దాదాపు అమరావతి ప్రాంతం ఎక్కడ చూసినా కూడా నిర్మాణ పనులు ఎక్కడ చూసినా సరే ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. కేబుల్ అనేది బయట అయితే కనపడదు. దాంతోపాటుగా స్తంభాలు కానీ అలాంటి ఏమి కనపడే పరిస్థితి లేదు. నూతన టెక్నాలజీ ద్వారా ఈ ప్రాంతాన్ని అమరావతిని డెవలప్ చేయాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా కనబడుతుంది. దానికి ఉదాహరణే ఈ యొక్క పనులు అయితే చెప్పాలి. గతంలో ఏదైనా ఈ రోడ్లు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఏదైతే ఉందో ఈ పవర్ డెక్ మీద అయితే మాత్రం వాహనాలు వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. అలా కాకుండా ఆ పవర్ డెక్ అటు సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం వాహనాలు అయితే వెళ్తాయి. దీనికి సంబంధించి డివైడర్ లాగా ఉంటుంది. దీని మీద ఎటువంటి వాహనాలు కానీ అలాంటి వెళ్ళకోకుండా సేఫ్ సైడ్గా అయితే ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఇట్లా 4 వైపులో కూడా అన్ని ప్రధాన రహదారులు కానీ ఏరియాకి సంబంధించి ఏ రూట్లో కానీ ఏ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే మొత్తం ఈ కేబుల్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ అయితే ఈ యొక్క పవర్ డెక్ పనులు అయితే ఈ పవర్ డెక్ ద్వారా పంపించి దీని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించినటువంటి డిజైన్లో ఉందో డిజైన్లో భాగం చెప్పాలి. ఈ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అమరావతి నిర్మాణ పనులు ఎలా జరుగుతాయని చెప్పి కొంతమంది రకరకాలు అనుకుంటున్నారు, పనులు జరగదనుకుంటున్నారు. కానీ ఉదాహరణే పనులు జరుగుతున్నాయని చెప్పడానికే మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం నిడమరు గ్రామంలో అయితే ఉన్నాం. నిడమరు గ్రామంలోనే పవర్ డెక్ నిర్మాణ పనులు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, నిడమరు నుంచి.